ఆంధ్రప్రదేశ్కి ఎలక్ట్రిక్ వాహనాలకు సంబంధించినటువంటి వ్యవహారంలో కీలకమైనటువంటి అడుగు పడింది. ఇప్పటిదాకా మనకి ఇంతకుముందు నేను ప్రస్తావించాను, కియా ఇక్కడ ఉంది కాబట్టి ఈవీలు తయారు చేసేటటువంటి టెస్లా లాంటి వాళ్ళు కూడా వస్తామంటున్నారు, తీసురండి అన్నటువంటి. ఇప్పుడు కీలకమైనటువంటి ముందు అడుగు పడింది. గ్రీన్ టెక్ సంస్థ ఆంధ్రప్రదేశ్లో తన కార్యకలాపాలకు ముందుకొచ్చింది, ఓర్వకల్లులో ముందుకొచ్చింది. వీళ్ళు ఏంటంటే ఈవీ వెహికల్స్ రేపు భవిష్యత్తులో ఈవీ వెహికల్స్ తయారీకి అవసరమైనటువంటి పరిశోధన, అభివృద్ధి కేంద్రం, టెస్టింగ్ ట్రాక్లు, ప్లగ్ అండ్ ప్లే, ఇండస్ట్రియల్ స్పేస్, పారిశ్రామిక అవసరాల కోసం ప్లాంట్లు వంటివి మౌలిక సదుపాయాలు అందుబాటులోకి తేబోతుంది. ఈ రంగంలో సుమారు 13,000 కోట్ల పెట్టుబడుల్ని ఆకర్షించడం ద్వారా 25,000 మందికి ఉపాధి లభిస్తుంది. దీనికి అదనంగా హౌసింగ్ ప్రాజెక్టు, ఆసుపత్రులు, విద్యా సంస్థలు, మాల్స్ వంటి సామాజిక మౌలిక వసతులు సమకూరుతాయని పార్క్ యాంకర్ యూనిట్గా పీపుల్ టెక్ ఎంటర్ప్రైజెస్ 300 కోట్ల పెట్టుబడితో ఎలక్ట్రిక్ ద్విచక్ర వాహన తయారీ యూనిట్ని ఏర్పాటు చేయబోతుందని, దీనికి మార్చిలో శంకుస్థాపన చేస్తామని, వచ్చే ఏడాది డిసెంబర్ నాటికి ద్విచక్ర వాహనాలు మార్కెట్లోకి తీసుకొస్తామని చెప్పేసి సంస్థ ప్రకటించింది. ఈవీ రంగంలో దేశంలోని ఆంధ్రప్రదేశ్ కీలక స్థానం నిలిచేందుకు ఓరకల్ మొబిలిటీ వ్యాలీ దోహదపడుతుందని ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్, మరొక వైపున లోకేష్ వీళ్ళందరూ కూడా ప్రస్తావించి వచ్చారు.